నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు. 1966లో ప్రారంభమైన షాద్ నగర్ పాల శీతలీకరణ కేంద్రం విజయవంతంగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 6 శతాబ్దాలుగా ఈ కేంద్రం వేలాది మంది పాల ఉత్పత్తిదారుల ఉపాధికి దోహదపడిందని కొనియాడారు. అనంతరం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పాడి రైతుల పాలు బోనస్ బిల్లులు చెల్లింపులు త్వరితగతిన జరిగేలా ప్రభుత్వం తరపున పూర్తి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీఎల్డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్, విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సార్లు ఈ విషయంలో డిస్కస్ చేశాం. ఏదో ఒక సందర్భంలో మార్పు అయితే తీసుకురావాలా అని మిగతా మాట్లాడుకొచ్చడానికి మేము వస్తామంటే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఒక దగ్గర కూర్చొని మీ మాటలు మా మాటలు మీరు వింటున్నటువంటి నా ప్రియమైన పాడి రైతులకు, సొసైటీ ప్రెసిడెంట్స్కి, ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, విచ్చేసిన పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు చెప్పారు. రైతుల దగ్గరనే వినుకుందామని మీ దగ్గరనే విన్నాను. అన్నగారు, మోహన్ రెడ్డి అన్న గారు, మిగతా చాలా మంది మాట్లాడారు. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మనమంతా ఒక కుటుంబం. మీరు అన్నారనే బాధ లేదు, బాధపడుతున్నామని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మాట చెబితేనే కానీ, మనసులో బాధ బయట పెడితేనే కానీ అర్థమవుతుంది. పాడి పరిశ్రమ ఏ విధంగా ఉంటుందో నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను మా గుత్తా అమిత్ రెడ్డి లాగా పెద్దింటి బిడ్డను కాదు. ఒకప్పుడు నేను కూడా పాలు తీసుకుపోయి హోటళ్ళకి ఇచ్చొచ్చి స్కూల్కి పోయినటువంటి దినాలు మిమ్మల్ని చూడడానికి గుర్తుకొస్తా ఉంది. చాలా విషయాలు నేను గ్రౌండ్ చేసుకున్నాను. అన్ని విషయాలు గ్రౌండ్ చేసుకున్నా కూడా మీకు ఒకటి మాత్రం మాట ఇస్తా ఉన్నా. వెట్టింగ్ చేసి అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం మీకు 15 రోజులలో బిల్లులు ఇప్పించటం. ఇది మీ వేదిక ద్వారా మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా. ఎందుకంటే పాడి రైతు గతంలో పాడి వ్యవసాయం రెండు కలిసి ఉంటుండే. రైతులకు అనుసంధానంగా ఉన్న ఈ పాడి పరిశ్రమ ఇతర వేసి 6 నెలలు ఆగితేనే కానీ పంట మీద దుడ్లు వచ్చే పరిస్థితి ఒకటైతే, ఆ పంటను పండించుకోవడానికి రోజు బతకడానికి ఇంట్లో ఉన్న ఒక గేదెనో ఆవో బతికిచ్చే పరిస్థితి ఇంకో దిక్కైతే, ఈ రెండు కలిసినటువంటి చాలా కుటుంబాలు, ఆ కుటుంబాల జీవన విధానం తెలిసిన వ్యక్తిగా 15 రోజులకు పాలు బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్లో, వాళ్ళ ఇంట్లలో జరిగేటువంటి పరిణామాల గురించి కొంత అర్థం తెలుసుకున్న వ్యక్తిగా ముందు ఈ సమస్యకు వీలైన తొందరనే మార్గం చూపించి మరొక్కసారి ఇంకే విషయాల్లో మనం చర్చించుకుంటాం. కానీ ఇంకా నేను ఉన్నన్ని రోజులు ఈ 15 రోజులకు బిల్లులు ఇచ్చే విషయం ఏమో ఇక్కడ చర్చకు రాకుండా చేద్దామని మాట ఇస్తాను. ఆ మాటతో నేను కూడా ఏకీభవిస్తూ, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ చాలా పాతగా ఉంది, అనలైజర్స్ పాతగా ఉన్నాయి. దాదాపు సీజన్ల ప్రకారంగా ప్రైవేట్ చాలామంది అంటూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళు రేట్లు ఎక్కిస్తారు, మనం తగ్గిస్తాం, వాళ్ళతో స్పాట్గా పేమెంట్ ఇస్తారు, మనం ఇవ్వం.
కుటుంబం ఇది. విజయ డైరీ మీది.